హాయ్ ఫ్రెండ్స్, ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు పాలిటీ క్లాస్ 8 గురించి మనం డిస్కషన్ చేస్తున్నామండి. అయితే 7 క్లాసెస్ గురించి ఆల్రెడీ మేము కంప్లీట్ చేసుకున్నాం. అది ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఎవరైతే చూడని వారు ఉంటే వాళ్ళు చూడండి. అయితే ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటిదంటే, అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి కరెంట్ అప్డేట్స్ అన్ని ఇది కరెంట్ అప్డేట్స్ 365 ఛానల్లో ఇస్తున్నాము. సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి ఆదేశిక సూత్రాలండి. ఆదేశిక సూత్రాలను మనము ఎక్కడి నుంచి గ్రహించామంటే ఐర్లాండ్ నుంచి గ్రహించామండి. ఓకేనా. ఐర్లాండ్ వీటిని ఎక్కడి నుంచి గ్రహించిందంటే స్పెయిన్ నుండి గ్రహించిందండి. స్పెయిన్ నుంచి ఐర్లాండ్ గ్రహించింది. అయితే ఆదేశిక సూత్రాల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటిదంటే సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థను స్థాపించడమే ప్రధానమైనటువంటి లక్ష్యము. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా గ్రూప్లో ఇస్తాను చూడండి. సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థను స్థాపించడమే ఆదేశిక సూత్రాల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. గుర్తుపెట్టుకోండి. అంటే సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటిది అంటే ఇప్పుడు సంపద మొత్తము ఒక దగ్గరే ఉండకుండా సో అందరికీ సమానంగా ఉండేటట్టుగా చూడడము. సో ఇలాంటి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కింద వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలోని 4వ భాగంలోని 36 నుంచి 51వ అధికరణలో పొందుపరచడం జరిగింది సార్. 36 నుంచి 51వ అధికరణ గుర్తుపెట్టుకోండి సార్. సో నెక్స్ట్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంపీ శర్మ విశ్లేషణాత్మకంగా వివరించే సందర్భంలో నిర్దేశిక నియమాలు 3 రకాలుగా వర్గీకరించారు. ఆదేశిక సూత్రాలన్నా ఒకటే, నెక్స్ట్ నిర్దేశిక నియమాలన్నా కూడా 2 ఒకటే అండి. కన్ఫ్యూజన్ కావద్దు ఇక్కడ. అయితే ఈ ఆదేశిక సూత్రాలను 3 విధాలుగా గుర్తించారు కదా. ఒకటి సామ్యవాద శ్రేయోవాద నియమాలు, రెండోది గాంధేయ నియమాలు అనేసి, మూడోది ఉదర మేధాపరమైన నియమాలు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మరి సామ్యవాద నియమాలు అంటే ఏంటిదంటే ఏ ఆర్టికల్స్ చెప్తుంది అంటే 38వ ఆర్టికల్, 39వ ఆర్టికల్, 41, 42, 43వ ఆర్టికల్ సామ్యవాద నియమాల గురించి చెప్తుంది. గాంధేయ నియమాలు వచ్చేసి 40, 46, 47, 48, 49 గురించి చెప్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉదర మేధపరమైన నియమాల గురించి కనుక చూసుకున్నట్లయితే సో 44, 45, 50, 51 గురించి చెప్పడం జరుగుతుంది సార్. అయితే విషయానికి వచ్చి ఇక్కడ చూడండి 36వ అధికరణ అంటే ఏంటిది. 36వ అధికరణ గురించి దేని గురించి చెప్తుందంటే భారత రాజ్యాంగం యొక్క నిర్వచనం గురించి చెప్తుంది. అంటే నేను చెప్పేది ఏంటిది ఇప్పుడు 36వ అధికరణ అంటే ఇక్కడ చూడండి 36వ అధికరణ ఆర్టికల్స్ మనం ఆల్రెడీ దాదాపుగా 35 వరకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి గతంలో వీడియో వరకు. ఇప్పుడు 36 నుంచి ఆర్టికల్స్ ఇవి. 36 అధికరణ ఏం చెప్తుందంటే మరి భారత రాజ్యాంగం యొక్క నిర్వచనాన్ని తెలుపుతుంది. భారత రాజ్యాంగం యొక్క నిర్వచనం ఇప్పుడు చూడండి 36వ అధికరణ ఇక్కడ ఆదేశిక సూత్రాల్లో 36 నుంచి 51వ అధికరణ కదా. 36 నుంచి 51వ అధికరణ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. 36వ అధికరణ నుంచి 51 గుర్తుపెట్టుకోండి. 36వ అధికరణ భారత రాజ్యాంగం యొక్క నిర్వచనాన్ని గురించి తెలుపుతుంది. 12వ అధికరణలో పేర్కొన్న విధంగా 36వ అధికరణ కూడా రాజ్యాంగం యొక్క నిర్వచనాన్ని గురించి తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ 37వ అధికరణ అంటే ఏంటిది. 37వ అధికరణ ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. గుర్తుపెట్టుకోండి 37వ అధికరణ ఏం చెప్తుందంటే ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు గురించి చెప్తుంది. నెక్స్ట్ 38వ అధికరణ భారత ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయాన్ని అందించే వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం కృషి చేయాలి అనేసి 38వ ఆర్టికల్ చెప్తుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 39వ అధికరణ ఏం చెప్తుందంటే దేశ సంపద, సహజ వనరులు దేశ ప్రజలందరి సమిష్టి కృషి కోసం ప్రయోజనం కోసం వినియోగించుటకు కృషి చేయాలి. అంటే దేశ సంపద, సహజ వనరులన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమిష్టి ప్రయోజనం అందరికీ వర్తించే విధంగా వినియోగించాలి, ఒకళ్ళ దగ్గరే ఉండొద్దు అన్న దానిపైన గురించి చెప్తుంది 39వ అధికరణ. మరి 39 క్లాస్ ఏలో ఏం చెప్తుంది అంటే ప్రజలకు ఉచిత న్యాయ సేవ సహాయాన్ని అందించాలి. ప్రజలకి ఫ్రీ ఏదైతే న్యాయస్థానం ఉన్నదో అది అందించాలి అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది సార్. నెక్స్ట్ 39A అధికరణ ఏం చెప్తుందంటే ప్రజలందరికీ తగిన జీవన సదుపాయాలను కల్పించాలి. ప్రజలందరికీ
తగిన జీవన సదుపాయాలను కల్పించాలి. 39 ఏ గురించి చెప్తుందన్నమాట. నెక్స్ట్ 39 బి గురించి ఏం చెప్తుందంటే, సంపద అనేది సహజ వనరులు ప్రజలందరి సమిష్టి ప్రయోజనాలకు కోసం ఉపయోగించాలి. సంపద సహజ వనరులు ప్రజలందరి సమిష్టి ప్రయోజనం కోసం వినియోగించాలనేసి 39 బి గురించి చెప్తుంది. నెక్స్ట్ 39 సి ఏం చెప్తుంది, సంపద అనేది కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడడం. సంపద అనేది ఏంటిదంటే కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 39 డి ఏం చెప్తుంది అంటే, స్త్రీ పురుషుల మధ్య తేడా లేకుండా సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. సమాన పనికి సమాన వేతనం కల్పించాలి అంటే స్త్రీ పురుషుల మధ్య తేడా లేకుండా సమాన పనికి సమాన వేతనం గురించి కల్పించాలన్నమాట. నెక్స్ట్ 39 ఏం చెప్తుంది, కార్మికులు స్త్రీలు పురుషులు ఎవరైనా వారి శారీరక దారుఢ్యాన్ని మించి పనులను అప్పగించకుండా అంటే ఇక్కడ చూడండి 39 ఈ ఏం చెప్తుందంటే, కార్మికులైనా సరే స్త్రీలు పురుషులు ఎవరైనా సరే వారి శారీరక దారుఢ్యానికి మించి పనులు అప్పగించకూడదు. చిన్న పిల్లలను ఎక్కువగా మోసేటటువంటి అలాంటివి చేయవద్దు అని చెప్తుంది. ఇక్కడ 39 డి ఏం చెప్పింది, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని చెప్పింది 39 డి. ఓకేనా. నెక్స్ట్ 40వ అధికరణం ఏం చెప్తుందంటే, గ్రామ పంచాయతీల స్థాపన గురించి చెప్తుంది. గ్రామ పంచాయతీల స్థాపన 40 గురించి. 41వ అధికరణం ఏం చెప్తుంది, జీవన ఉపాధిని కల్పించుట జీవన భృతినైకి అందించుట. జీవన ఉపాధిని కల్పించుట జీవన భృతిని అందించాలనేసి 41వ అధికరణం గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 42 ఏం చెప్తుందంటే, మాతా శిశు సంక్షేమం కోసం కృషి చేయాలి అనేసి 42 అధికరణం చెప్తుంది. 43 వచ్చేసి కార్మికుల జీవనానికి సరిపడినంత వేతనాలు చెల్లించాలి. గుర్తుపెట్టుకోండి, 43 కార్మికుల యొక్క జీవనానికి సరిపడినంత వేతనాలు చెల్లించాలి. 44 ఉమ్మడి పౌర స్మృతి గురించి చెప్తుంది. 45 వచ్చేసి 6 సంవత్సరాల లోపు గల బాల బాలికలందరికీ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయడంతో పాటు వారికి పోషణ ఆరోగ్యాన్ని పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి అనేసి 45వ అధికరణం చెప్తుంది. సో ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఆర్టికల్స్ అంటే ఇట్లాగే ఉంటాయి. మరి 46వ అధికరణ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వారికి ప్రత్యేక రిజర్వేషన్ల గురించి చెప్తుంది. 47వ అధికరణ ఏం చెప్తుందంటే, మద్యపాన నిషేధం గురించి చెప్తుంది. 47వ అధికరణ మద్యపాన నిషేధం గురించి చెప్తుంది. 48 వచ్చేసి గోవధ నిషేధించడం గురించి చెప్తుంది. 48 ఏ ఏం చెప్తుందంటే, పర్యావరణ పరిరక్షణకై అడవుల పెంపకానికి కృషి చేయాలి. 48 ఏం చెప్తుంది, పర్యావరణ పరిరక్షణ అడవుల పెంపకానికి కృషి చేయాలి అని చెప్తుంది. 49 ప్రాచీన శిల్ప సంపద పురాతన కట్టడాల సంరక్షణ గురించి చెప్తుంది. 49 ఏం చెప్తుంది, ప్రాచీన శిల్ప సంపద పురాతన కట్టడాల సంరక్షణ గురించి చెప్పడం జరుగుతుంది. 50వ అధికరణం ఏం చెప్తుందంటే, న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక శాఖ పరిధి నుండి వేరు చేయాలి. న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక శాఖ పరిధి నుండి వేరు చేయడం గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇది మొత్తం మనకు 50 వరకు ఆర్టికల్స్ అండి. నెక్స్ట్ 51 ఆర్టికల్ కనుక చూసుకున్నట్లయితే, భారతదేశం ఇతర దేశాలతో స్నేహ సహాయ సహకారాల సంబంధాల గురించి నెలకొల్పడం. భారతదేశం ఇతర దేశాలతో స్నేహ సహాయ సహకార సంబంధాలు నెలకొల్పడం గురించి చెప్తుంది అనమాట. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు అండ్ ఆదేశిక సూత్రాల మధ్య డిఫరెంట్ ఏంటిది, అమెరికా నుండి గ్రహించారండి. ప్రాథమిక హక్కులు అమెరికా నుండి గ్రహించారు. ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ నుంచి గ్రహించాం. ప్రాథమిక హక్కులు 3వ భాగంలోని 12 నుంచి 35 అధికారం చెప్తుంది. ఐర్లాండ్ 4వ భాగం నుంచి 36 నుంచి 51 అధికారం చెప్తుంది. ప్రాథమిక హక్కులు వీటి సంరక్షణ ఉన్నత న్యాయస్థానాలది, వీటి అమలు బాధ్యత ప్రభుత్వాలది ఉంటుంది. నెక్స్ట్ న్యాయ సంరక్షణ కలిగి ఉంటుంది ప్రాథమిక హక్కులు, దీనికి న్యాయ సంరక్షణ లేదు. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో సస్పెండ్ చేయవచ్చు ప్రాథమిక హక్కులను, ఇవి ఎల్లప్పుడూ ఉంటాయి. ఏంటిది ఉండే ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ ఇక్కడ వ్యక్తి స్వేచ్ఛ మరి రాజకీయ ప్రజాస్వామ్యం పెంపొందించుట, ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యం సాధించడం ఒకటి, సర్వకాలాల యందు సర్వ వ్యవస్థల యందు అందుబాటులో ఉంటాయి,
ప్రభుత్వాల ఆర్థిక స్తోమతను అనుసరించి మాత్రమే ఈ ఆదేశిక సూత్రాలు ఉండడం జరుగుతుంది. మరి వీటి అమలు కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు తప్పనిసరిగా చట్టాలు చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇది ఓవరాల్‌గా మనకు ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి డిఫరెంట్. ఇది ఆదేశిక సూత్రాలకు సంబంధించినటువంటి టాపిక్. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.